మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున ఈ అనుదిన జీవమని కార్యక్రమమునకు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపలో గతించిన దినములన్నీ ఆయన సహాయము మన చూపి మరలా ఉదయ కాలం ఈ దినమున దేవుని యొక్క వాక్య లేఖనములను గ్రహించే భాగ్యం ఇచ్చినందుకు ప్రభుకు మహిమ కలుగును గాక. వాక్యంలోనికి వెళ్దాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనమును మనం చూసుకున్నట్లయితే, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఎస్, ఒక కుటుంబము ఆశీర్వాదము పొందాలన్నా, ఒక కుటుంబము దీవింపబడాలన్నా, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన మనము పొందుకోవాలన్నా ఆయన యొక్క దయ మనకు చాలా ప్రాముఖ్యమైంది. మనము చూసుకున్నట్లయితే భక్తుడైన యోబును మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, భక్తుడైన యోబు తన యొక్క జీవిత ప్రారంభములో తన ఉదయకాలమే అరుణోదయమున యోబు లేచి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి తన కోసమును తన కుటుంబము కోసము ప్రతి ఉదయము దేవుని యందు భయభక్తులు కలిగి నడిచిన వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. యోబు యొక్క జీవితంలో తన యొక్క కుటుంబము ఆశీర్వదింపబడడానికి, తన యొక్క కుటుంబము దీవింపబడడానికి ప్రాముఖ్యమైన కారణమును మనము జ్ఞాపకం చేసుకుంటే, యోబు దేవుని యందు భయమును భక్తియు కలిగి జీవించిన వ్యక్తి. అందు నిమిత్తముగా యోబు యొక్క జీవితము, తన యొక్క కుటుంబము, తన బిడ్డలు, తన సమస్తము దేవుడు ఆశీర్వదించినట్లు చివరి వచనాల్లో మనం చూడగలుగుతాం. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి నడిచి, నువ్వు దేవుని యందు యథార్థత కలిగి జీవించినప్పుడు నీకు స్థితి కొద్దిగా ఉన్నా, నీ స్థితిలో నుండి నువ్వు పడిపోయే స్థితిలోనికి నువ్వు వెళ్ళినా, దేవుని యొక్క మాటలను బట్టి ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరిస్తున్న నీ జీవితంలో శత్రువులు నీ మీదకి దండెత్తి వచ్చినా నువ్వు భయపడవు. ఎందుకంటే నీకు సహాయకుడును, నిన్ను రక్షించేవాడును, నిన్ను ఆశీర్వదించేవాడునైనా ప్రభు మీకు తోడుగా ఉంటాడు. కాబట్టి మరి దినాన్న అనేక మంది కుటుంబాలలో ఆశీర్వాదము కోల్పోవడానికి లేదా దేవుని యొక్క దయను పొందుకోలేకపోవడానికి గల కారణము మనము చూసుకున్నట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించలేకపోతూ ఉన్నారు. దేవునికి ఇవ్వవలసిన సమయమును దొంగిలిస్తూ ఉన్నారు. ఇదన్నాన్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవునికి ఇచ్చే సమయము నువ్వు కేటాయించగలుగుతున్నావా? ప్రతిరోజు నీ జీవనోపాధిలో కావచ్చు, నీ పనులలో కావచ్చు, ప్రతిరోజు నీ ఒక ప్రయత్నములలో నువ్వు విజయమును సాధించాలన్నా, నీ కుటుంబము వచ్చే మార్గములలో సహాయము, దేవుని కృప నువ్వు పొందుకోవాలన్నా దేవునికి ప్రథమ ప్రాముఖ్యత నువ్వు ఇవ్వాలి. నువ్వు ఎప్పుడైతే దేవునికి ప్రథమ ప్రాముఖ్యతను నువ్వు ఇవ్వగలుగుతావో, ప్రభు నువ్వు చేస్తున్న ప్రతి పనిలో కూడా, నువ్వు వెళుచున్న ప్రతి మార్గములో కూడా ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించగలిగిన సమర్థుడు. ఆయన నీకు భద్రతను కలిగించే గొప్పవాడు. కుటుంబానికి నిజమైన భద్రత భౌతికమైన ఆస్తుల్లో ఉండదు, కానీ దేవుని సన్నిధిలో ఉంటుందని మర్చిపోవద్దు. దావీదు, యోబు అదే నమ్మారు, విశ్వసించారు. యోబు యొక్క విశ్వాసం ఏంటంటే, నా దగ్గర ఉన్న ధనమును బట్టి, పనివారిని బట్టి, ఆస్తిపాస్తులను బట్టి నేను నా బిడ్డలను సంరక్షించుకోలేను కానీ, నా కుటుంబమును నేను సంరక్షించుకోలేను కానీ, దేవుని యందు నేను ఎంతైతే విధేయతను చూపుతూ ఉన్నానో, నేను విధేయత చూపిన ఆ విశ్వాసము అది నాకు భద్రతగా మార్చబడమే కాక, నా కుటుంబమునకును, నా బిడ్డలకును, నాకున్న సర్వ సమస్తమునకును అది క్షేమమును దయచేస్తుందని యోబు చాలా విశ్వాసముతో నమ్మాడు. దేవుని సన్నిధిలో ఉన్న చోట సమాధానం ఉంటుంది. దేవుడు సన్నిధి ఏ స్థలంలో ఉంటుందో, లేదా నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఉండగలిగితే నీకు సమాధానము, సంతోషము కలిగి నువ్వు జీవించగలుగుతావు. దేవుని వాగ్దానాన్ని గుర్తు చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైంది. దావీదు ఇక్కడ సంబోధన చేస్తూ ఉన్నాడు, నీవు సెలవిచ్చి ఉన్నావని. ఎస్, దేవుడు మన జీవితంలో
ఆయన మాట ఇచ్చాడు, నేను నిన్ను విడువను, ఎడబాయను, నీ జీవిత కాలము కూడా నేను నీకు సహాయకుడిగా ఉంటానని దావీదుకు సెలవిచ్చిన రీతిగా ఇది నీకును నాకును కూడా ప్రభు సెలవిచ్చాడు. దావీదు అంటూ ఉన్నాడు, నువ్వు సెలవిచ్చి ఉన్నావని నేను నమ్ముచూ ఉన్నాను. దేవుడిచ్చిన మాటను బట్టి ఆయనను అడిగే ధైర్యము మనకు కావాలి. ఇది దేవుని దగ్గరకు వస్తున్న విశ్వాస జీవితాలలో, దేవుని నమ్ముకున్న బిడ్డల జీవితాలలో ధైర్యము లేకపోతూ ఉంది, విశ్వాసము లేకపోతూ ఉంది. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దావీదు ఏమి చేయగలిగాడనంటే ధైర్యముతో దేవుని అడగగలిగాడు. దావీదు దేవునిని, ప్రభువా నువ్వు సెలవిచ్చావు, నువ్వు నా కుటుంబమును ఆశీర్వదిస్తానని, నువ్వు సెలవిచ్చావు నా కుటుంబమును నువ్వు దీవిస్తానని, నువ్వు సెలవిచ్చావు, నువ్వు మాట ఇచ్చావు నా కుటుంబమును నువ్వు బలపరుస్తానని నువ్వు సెలవిచ్చి ఉన్నావని దావీదు దేవుని యందు ధైర్యముతో అడగగలిగాడు. ఇవదే కాలము సహోదరి సహోదరుడా, నువ్వు దేవునిని అడగగలుగుచున్నావా? మరి దేవునిను నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని సమూహమునకు వచ్చినప్పుడు, ఆయన యందు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ధైర్యం కలిగి జీవించగలుగుతున్నావా? ప్రభువా నా జీవితమును నువ్వు కాపాడగలవు, నా జీవితమును నువ్వు మాట ఇచ్చిన దేవుడు మాట తప్పే దేవుడు కాదని నువ్వు విశ్వాసముతో అడగగలిగే విధేయత, ధైర్యము నువ్వు కలిగి జీవిస్తున్నావా లేదో ఒకసారి ఆలోచన చేసుకో. దేవుని వాగ్దానాల మీద ఆధారపడి ప్రార్థించడం మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలు పెడతావో అప్పుడు నీ విశ్వాసం బలపరచబడడం జరుగుతుంది. ప్రార్థన అంటే ఏదో కాదు, ఏయో పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం కాదు ప్రార్థన. నువ్వు దేవునితో, ఒక స్నేహితుడు ఎలా అయితే సంభాషణ చేసుకోగలుగుతాడో, తన కష్టములను, తన కష్టాలను ఎదురున్న ఆ స్నేహితుడికి ఎలా అయితే చెప్పగలుగుతాడో, తన తెలుపగలుగుతాడో, అలాగ నీవు కూడా దేవునిని ఒక స్నేహితుడిగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక బంధువుడిగా నువ్వు మార్చుకున్నట్లయితే నువ్వు మాట్లాడే మాటే నీ జీవితంలో ఒక ప్రార్థనగా మార్చబడుతుంది. ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఆయన చెప్పిన దానిని నెరవేరుస్తాడు. ఆయన నీ జీవితంలో ప్రభు వాగ్దానం ఇచ్చాడేమో. బహుశా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు మొదటిసారి దేవుని మాటలు వింటున్నావేమో. ప్రార్థన అంటే ఏదో తెలియకపోవచ్చు ఉంది. నువ్వు దేవునితో మాట్లాడడం, ప్రార్థన చేయడం అంటే నీ ఒక కష్టములను దేవుడికి తెలియపరచడం, నీ ఒక బాధను దేవుడికి తెలియపరచడం, ప్రభు సన్నిధిలో అయ్యా నా యొద్ద సమాధానము దయచేయని ప్రార్థించడం, అది గొప్ప వరముగా నువ్వు మార్చుకున్నట్లయితే ఆయన నీ జీవితంలో కూడా ఈ దినమే నువ్వు ప్రార్థించినప్పుడు, ఈ దినమే దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన నీకు సహాయకుడిగా ఉండి నిన్ను కాపాడడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. నిరంతరము ఆశీర్వాదం. దావీదు కోరుకున్నది తాత్కాలికమైన మేలు కాదు, తాత్కాలికమైన ఆశీర్వాదము కాదు, నిత్యము ఆశీర్వదింపబడును గాక అని ఇక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎస్, ఇది నాన్న ప్రియ సహోదరి సహోదరుడా, తాత్కాలికమైన ఆశీర్వాదాల వైపు నువ్వు పరిగెట్టకూడదు, తాత్కాలికమైన దీవెనల వైపు నువ్వు పరిగెట్టకూడదు. దేవుని సన్నిధిలో ప్రభు ఇది తొలగిస్తే సరిపోతుందని నువ్వు ప్రార్థించకూడదు. మరి నువ్వు ఎలా ప్రార్థించాలని అంటే, అయ్యా నా జీవిత కాలము కూడా నీ ఆశీర్వాదమును నేను చూడాలి, నా జీవిత కాలము కూడా నీ దీవెనని నేను చూడాలి, నా జీవిత కాలము కూడా నీ సహాయమును నేను పొందుకోవాలి. నేను వెళుచున్న ప్రతి మార్గములలో, నేను చేస్తున్న ప్రతి మార్గములలో, నేను వెళుతున్న ప్రతి ఆలోచనలో కూడా నువ్వు నాకు తోడుగా ఉండి నడిపించాలని ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. తాత్కాలికమైన ఆశీర్వాదాల వైపు నువ్వు నిలవబొద్దు కానీ దేవుని సన్నిధిలో, దేవుని యందు ఒక పట్టుదల కలిగిన విశ్వాసిగా నువ్వు మార్చబడాలని ప్రభు కోరుచున్నాడు. దేవుడు మన కుటుంబం పట్ల ఉంచిన వాగ్దానాలు నమ్మి ఆయన సన్నిధి నిత్యము కోరునట్లు దావీదు కుటుంబము వలె మన కుటుంబాలు కూడా ఆశీర్వదించబడాలంటే ఆయన సన్నిధిలో యథార్థముగా, ధైర్యముగా, విశ్వాసముతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నువ్వు అటువంటి ప్రార్థనను చేయగలుగుతావో, అటువంటి విశ్వాసము నువ్వు చేయగలుగుతావో, నీ దేవుడు నిన్ను దీవించక మానడు, నీ దేవుడు నిన్ను ఆశీర్వదించక మానడు, నీ దేవుడు నీ జీవితంలో సహాయం చేయక మానడు. మరి ఇది నాన్న అడగగలుగుతావా? అయితే ప్రార్థన చేయి. ప్రభువా నా జీవితాన్ని
నిత్యమైన ఆశీర్వాదం కూడా నడిపించు. తాత్కాలికమైన దీవెన ఆశీర్వాదాలు నాకు వద్దయ్యని దేవుని సన్నిధిలో ప్రార్థించు. ప్రభు నేను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడ మహోన్నతుడమైన తండ్రి, నీ నామమున ఈ ఉదయ కాలము నీ సన్నిధిలో నేను స్తుతించే గొప్ప కృప మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు అయ్యా. నీ బిడ్డలు నీ సన్నిధిలో తాత్కాలికమైన ఆశీర్వాదమును కాకుండా పరిపూర్ణమైన నీ దైవ చిత్తమును కోరుచున్న నీ బిడ్డల జీవితాలలో నీ కార్యమును జరిగించి సహాయమును చూపి నడిపించమని, వారి యొక్క ప్రతి ఒక్క అవసరతలను తొలగించి నీ దీవెన ఆశీర్వాదాలతో నింపి నడిపించమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ అనుదిన జీవము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ మాటలను అనేకులకు తెలియపరచవలసిందిగా ఈ ఒక యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అనేకులకు షేర్ చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడి దినమంతా తన కృపా కాపుదల చేత నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్.